పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నమ్ముకుంటే ఆ నిర్మాతలు, దర్శకుల పరిస్థితి అంతే సంగతుల. పాలిటిక్స్, మూవీస్ మధ్య ఊగిసలాటలో పవన్ కళ్యాణ్ అనిశ్చితి కొనసాగుతోంది. ఏనాడో మొదలైన హరిహర వీరమల్లు ఈనాటికి పూర్తి కాలేదు. తమిళ వినోదయ సితం తెలుగులో రీమేక్ పై క్లారిటీ లేదు. తమిళ తేరి రీమేక్ తెరమరుగయ్యేలా ఉంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఢోకా లేదు. మరి అతన్ని నమ్ముకున్న నిర్మాతలు, దర్శకులను గట్టెక్కించాల్సిన బాధ్యత ఉంది కదా. అందుకోసం పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రణాళికతో ఉన్నాడో స్పష్టతనివ్వలేదు. అలాగని ఆ నిర్మాతలు, దర్శకులు తమ ప్రయత్నాలు ఏమాత్రం విరమించలేదు. 2024 ఏపీ ఎన్నికల కోసం జనసేన అధినేతకు 18 నెలల సమయమే ఉంది. ఈలోపు మరో 2 చిత్రాలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ పవన్ తో ప్రాజెక్ట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ టైటిల్ తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. సుజిత్ డైరెక్షన్ లో మరో భారీ ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడట పవన్. సాహో చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ కలెక్షన్స్ ని సాధించలేకపోయినా టేకింగ్ బావుందనే ప్రశంసలు అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఎనర్జెటిక్ గా కొత్త కోణంలో చూపించబోతున్నాడని చెబుతున్నారు. ఆగుతూ సాగుతోన్న సినిమాలు ఒకవైపు, సమీపిస్తున్న ఎన్నికలు మరోవైపు. ఈ నేపథ్యంలో పవన్ ఆ ఇద్దరిని గట్టెక్కిస్తాడనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ క్రిటిక్.